జనవరి 18, 2024 దిన ఫలితాలు. మేషరాశి. అనుకోకుండా శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. 1-2 శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో బాగా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే సూచనలు ఉన్నాయి. అనవసరపు పరిచయాలు ఏర్పడతాయి. విలాస జీవితం మీద బాగా ఖర్చు అవుతుంది. తదుపరి వృషభ రాశి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. తల్లిదండ్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. వృత్తి జీవితంలో బాగా బిజీగా అవుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంట బయట కాసంత ఒత్తిడి ఉంటుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి మిథున రాశి. కొత్త ప్రయత్నాలు సానుకూల పడతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూల స్పందన లభిస్తుంది. సర్వత్రా మీ మాటకు చేతకు తిరుగుండదు. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. పరిచయస్తుల ద్వారా పెళ్లి సంబంధాలు కుదురుతుంది. పిల్లల్లో చదువు పట్ల బాగా శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి సమస్య ఉండదు. తదుపరి కర్కాటకం. వివిధ రంగాలకు చెందిన వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి ప్రాధాన్యత పెరుగుతుంది. తదుపరి సింహరాశి. ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఇతరులకు వీలైనంత సహాయం చేస్తారు. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి ఇచ్చే అవకాశం ఉండదు. ఇంట బయట మీ ఆలోచనలకు సలహాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగంలో సిబ్బంది నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి కన్యరాశి. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అయితే ఖర్చుల్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. మనసులోని 1-2 కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి తులారాశి. ఆశించిన శుభవార్తలు వింటారు. శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆస్తి వివాదం పరిష్కారం దిశగా సాగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు లేదా నిరుద్యోగులు వ్యాపార రంగాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృశ్చికం. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తారు. ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంట బయట శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యానికి ఏమీ భంగం ఉండదు. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఉద్యోగంలో అధికారులు మీ మీద బాగా ఆధారపడతారు. అన్ని విధాలుగాను ప్రాధాన్యత పెరుగుతుంది.
వృత్తి వ్యాపారాల పరిధి విస్తరించే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక కార్యకలాపాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంతో దైవ దర్శనాలు చేసుకుంటారు. తల్లిదండ్రులు మీ దగ్గరికి వస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. తదుపరి మకరం. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి కుంభరాశి. ఉద్యోగంలో పదోన్నతికే అవకాశం ఉంది. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు చక్కబెడతారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదు. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. తదుపరి మీనరాశి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. దూరపు బంధువులతో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. బంధువర్గంలోని పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతాయి. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎవరికీ హామీగా ఉండవద్దు.